హలో డియర్ వ్యూవర్స్, ప్రజెంట్ తెలంగాణ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. సో ఇవాళ ఫస్ట్ డే మార్చ్ 21, 2025 ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు కంప్లీటెడ్. ఓకే, సో ఇప్పటి నుంచే స్టూడెంట్స్ అడుగుతున్నారు పాలిటెక్నిక్ బెటరా, ఇంటర్మీడియట్ బెటరా, 10th తర్వాత పాలిటెక్నిక్ తీసుకుంటే బెటరా లేకుంటే ఇంటర్ బెటర్. సో నేను ఇంకా దీని గురించి చెప్తానండి. విచ్ విల్ బీ బెటర్ ఫర్ యూ, వెదర్ యూ చూస్ పాలిటెక్నిక్ ఆర్ ఇంటర్మీడియట్. సో చాలామంది నా వ్యూవర్స్ ఎవరు ఫాలో అవుతారో, ఇంకా నా స్టూడెంట్స్ వాళ్ళకి దాదాపు తెలుసు. ఉన్నది ఫ్రాంక్గా చెప్పేస్తానని నేను ఈ రీసెర్చ్ బేస్గా నేను చెప్తున్నానండి. ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో చేసేది మెయిన్గా వచ్చేసి ఒక యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్ వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే టాపర్స్ ఎలాగో వాళ్ళు చదువుకుంటారో, వాళ్ళు పాలిటెక్నిక్ వెళ్ళినా అక్కడ చదువుకుంటారు, ఇంకొకటి ఇంటర్మీడియట్లో వెళ్ళినా వాళ్ళు టాప్గానే చదువుకుంటారు. కాబట్టి ఈ ప్రస్తుతం నేను వీడియో చేసేది మాత్రం యావరేజ్, బిలో యావరేజ్ గురించి చెప్తున్నాను. అయితే మీరు పాలిటెక్నిక్ చేస్తున్నారు కాకుంటే పాలిటెక్నిక్ ఎవరిది అయిపోయింది ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే నేను చెప్పింది మీకు ఒకవేళ మ్యాచ్ కావాలంటే ఎవరిది కంప్లీట్ అయిందో పాలిటెక్నిక్ వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. దాదాపు ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో కూడా. చాలామంది చెప్తున్నారు పాలిటెక్నిక్ చేసుకుంటే మీకు జాబ్స్ తొందరగా వస్తాయి, పాలిటెక్నిక్ చేసుకుంటే మీకు ఏంటంటే లైఫ్లో తొందరగా సెట్ కావచ్చు. అదేం లేదండి. నాకు తెలిసి మటుకే జాబ్ వస్తే ఎంత వస్తుంది మీకు పాలిటెక్నిక్ చేసిన తర్వాత జాబ్లో వెళ్తే 15,000 20,000 వచ్చే కాంపిటేటివ్ వాడికి సరిపోతుందా మీకు? ఒక్కసారి ఆలోచించండి అది. ఇంకొకటి, పాలిటెక్నిక్ చేసిన తర్వాత మీరు డిగ్రీ చేయలేరు. పాలిటెక్నిక్ ఎవరు చూస్ చేయాలి? నేను ఖచ్చితంగా ఇంజనీరింగే చేస్తాను. దాన్ని తప్పించి నేను ఏది చేయాలనుకునే వాళ్ళు పాలిటెక్నిక్ చూస్ చేయాలి. ఇంటర్మీడియట్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు. మళ్ళీ దీంట్లో ఏ గ్రూప్స్ బెస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకోసం. కాకుంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలనేది నాతో ఒక్కసారి కన్సల్ట్ కాండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్క్రీనింగ్ బట్టి వాళ్ళకి ఏ గ్రూప్ బెస్ట్ అనేది నేను సజెస్ట్ చేయగలుగుతా. ఇంకొకటి, మీరు పాలిటెక్నిక్ చేసినా చేయకున్నా పాలిసెట్ మాత్రం రాయండి. ఎందుకంటే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది మంచి ర్యాంక్ వస్తే మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో చేయండి. మంచి ర్యాంక్ రాకపోతే, ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజ్ వస్తలేదంటే డోంట్ గో ఫర్ ద పాలిటెక్నిక్. ఎందుకంటే మీకు 3 years ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో నో సెమిస్టర్, సెకండ్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి. సరేనా? ఈ లాస్ట్ ఇయర్లో వచ్చేసి 6 months మొత్తం ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉంటుంది, లేదంటే బయట ఏదైనా ప్రాజెక్ట్ చేయాల్సి వెళ్ళాల్సి వస్తుంది మీరు, రైట్? అయితే ఈ 3 yearsలో మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి